హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుని సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకునే సమయం. ఈ సమయం ప్రార్థన దినం, ఉపవాస దినం. దేవుని యొక్క శుభములు, ఆశీర్వాదం ఇలాగూ దేవుని సమీపించి దేవుని మహిమపరచడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. ప్రార్థనా దినం, ఉపవాస దినం, దేవుని సన్నిధి కలిసి దేవుని ఆరాధిద్దాం. కొద్ది సమయం మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. మేలులో మేలులో మరచిపోలేనయా, మేలులో మేలులో మరచిపోలేనయా, నా ప్రాణము అంతవరకు విడచిపోలేనయా, నా ప్రాణము అంతవరకు విడచిపోలేనయా, మేలులు మేలులు మరచిపోలేనయా, కొండలలో ఉన్నాను నీవు మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నాను నీవు విడచిపోలేదయా, కొండలలో ఉన్నాను నీవు మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నాను నీవు విడచిపోలేదయా, నీది గొర్రె పిల్ల మనసయా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయా, గొర్రె పిల్ల మనసయా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయా, నా ప్రాణము నంతవరకు విడచిపోలేనయా, నా ప్రాణము నంతవరకు విడచిపోలేనయా, మేలులు మేలులు మరచిపోలేనయా, అగ్నిలో ఉన్నాను కాలిపోలేదయా, జలములలో నేను మునిగిపోలేదయా, అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయా, జలములలో నేను మునిగిపోలేదయా, నిధి పౌరపు మనసయా యేసయ్యా, పౌరపు మనసయా, నిధి పౌరపు మనసయా యేసయ్యా, పౌరపు మనసయా, నా ప్రాణము నంతవరకు విడచిపోలేనయా, నా ప్రాణము నంతవరకు విడచిపోలేనయా, మేలులు మేలులు మరచిపోలేనయా. హల్లెలూయా. మరో పాట అందరం కలిసి పాడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన
నీకే ఆరాధన నీకే మన్నాను కురిపించినావు బండరుండి నిలిచినావు మన్నాను కురిపించినావు బండరుండి నిలిచినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే వ్యాధులను తొలగించినావు మృతులను లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ చేతులు చెప్దాం ఆమేన్ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలను చూద్దాం పరిశుద్ధ గ్రంథం నూతన నిబంధన గ్రంథం యోహాను సువార్త 1వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం రెవరెండ్ జి పెర్సస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు ఈ వాక్య భాగాన్ని రెవరెండ్ జి పెర్సస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనం. The scripture portion for this hour of meditation is from Gospel according to John 1st chapter 33 verse. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో మనకు ఆశీర్వాదకరంగా మార్చును. ఆమేన్. ఆమేన్. చేతులు చెప్దాం ఆమేన్. తలొచ్చి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుతూ ఉండగా దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనుపరుచుకుందాం. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. హృదయాల్లో దేవుని సన్నిధి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. పల్లవి వచనం పాట పాడుతుండగా దేవుడు చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు. దేవుని సన్నిధిలో దేవునికి మనకి మధ్యలో జీవం ముద్రింపబడకున్నట్టు అడ్డుగా ఉన్నదేదో ఒప్పుకొని విడిచిపెడదాం. హల్లెలూయా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో
శత్రులందుకో పూజారుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. తండ్రి చేసిన మేలన్నిటిని బట్టి వందనాలు, ఇచ్చిన క్షేమము కాపుదలను బట్టి వందనాలు నాయన తండ్రి. సంవత్సరము మొదలు పెట్టినప్పటి నుంచి ప్రభువా తండ్రి ఇప్పటి వరకు మీ దయగల హస్తాల్లో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకొని ప్రభువా మీరు ఇచ్చిన క్షేమమును బట్టి వందనాలు. ప్రభువా నీవు మా పైన రాజ్యం చేయము తండ్రి నాయన. నీ రాజ్యము నాయన తండ్రి ఎల్లప్పుడూ నిలుచున్నది ప్రభువా. సర్వోన్నతుడవు సర్వ కృపానిధియగు తండ్రి వందనాలు నాయన. మీరు ఇచ్చిన స్వస్థతలను బట్టి వందనాలు, మీరు చేసిన మేళ్లను బట్టి వందనాలు, ఆర్థిక సహాయములను బట్టి వందనాలు నాయన తండ్రి. సేవలో ఎంతమంది సేవకులు నాయన నిజముగా నీ తట్టు తిరిగి నిన్ను ఘనపరుస్తూ నాయన నీ కొరకు నిజముగా సేవ చేస్తున్న వారిని తప్పక ఆశీర్వదించి దేవుడు అయినందుకు వందనాలు ప్రభువా. ఆయన యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, మా కుమారుల కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా, ఏ విషయాల్లో మీకు అవమానకరంగా ఉన్నారో ప్రభువా ఒప్పుకొని విడిచిపోయే యోగ్యత ఇచ్చేది. మీ దాసుని మిసిలువ చాటును మరుగుపరచుకొని నోటి పూరగా వాడుతున్నది ప్రభువా తండ్రి. క్షేమము కాపుదలు దయచేయమనుకోవచ్చు, సమస్తం మీ దయగల హస్తాలకు అప్పగిస్తుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్తాం ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదువుకున్న వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము. ఈ అధ్యాయంలో దేవుని సన్నిధి మనతో మాట్లాడుతుంది. మన హృదయాలు మన జీవితాలు దేవుని కొరకు ఎంతో బలమైనవిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉపవాస దినాలలో దేవుని సన్నిధి మనల్ని తాకాలి. మన హృదయాలు దేవుని కొరకు ఆత్మ నడిపింపు కలిగి దేవుణ్ణి మహిమపరిచేటివిగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్న జీవితము దేవునికి మనము అందించగలగాలి. ఈ సమయం అటు రీతిగా దేవుణ్ణి మహిమపరచగలిగితే మనకు మేలు, ఆశీర్వాదం. ఉపవాస దినాలలో మనము దేవుని కొరకు మన హృదయాలు లోకంలో ఎలాంటి వాటిగా తీర్చిదిద్దబడాలి, తీర్చిదిద్దుకోవాలి అన్న అంశం ఉపవాస దినాల్లో ఉపవాసం ఉంటున్న బిడ్డలు ప్రత్యేకంగా దేవుణ్ణి
ఆశ కలిగి తృష్ణ కలిగి దేవుణ్ణి మహిమపరుస్తూ వెంబడిస్తున్న బిడ్డలను దేవుడు దినము అలాంటి ఆత్మ నడిపింపులో ఆత్మోపదేశంలో ముద్రించాలి. కనుక ఆ వచనం మరొకసారి మనము గమనిస్తే అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, యోహానుతో మాట్లాడుతున్నాడు. అంటే చాలా శ్రేష్టమైన మాటలు అవి యోహాను ద్వారా మనము వాటిని తెలుసుకుంటూ ఉన్నాం ఈ సమయం. కనుక నీవు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే, ఎవని మీద ఆత్మ దిగి వచ్చుట చూతువో అన్నాడు. అంటే ఈ ఉపవాస దినాల్లో ఉపవాసము ఎలా ఉండాలి అన్నది ఆకలితోన ఇన్ అవర్సా ఇలా అనుకునే దానికన్నా ఆత్మ దిగి వచ్చి మనల్ని మీద వ్రాలగలిగినంత లేకపోతే దిగి రాగలిగినంత ఉండగలిగిన ఉపవాసము శ్రేష్టమైంది. మనం గమనించాలి. దేవుని సన్నిధి చాలా మంది దేవుణ్ణి నువ్వు చూసావా, దేవుణ్ణి నువ్వు గుర్తుపట్టావా, లేకపోతే దేవుణ్ణి దర్శనం అయ్యిందా నీకు, చాలా మాట్లాడుతూ ఉంటాం మనం. కానీ శ్రేష్టమైన అనుభవాన్ని అక్కడ చెప్పాడు. ఆ దేవుని నడిపింపులో యోహానుకు దేవుడు చెప్పాడు, నేను ఆయనను ఎరగనైతిని, నాకు ఆయన ఎవరు తెలియదు, కానీ నన్ను నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఆయనను నీళ్ళలో బాప్తిసం ఇచ్చటానికి పంపాడు. ఏ విధానంలో అంటే మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ నిమిత్తము బాప్తిసం కనుక పంపాడు. ఆయన నువ్వు ఆత్మ ఎవరి మీద దిగి వస్తుందో వారిని, ఆ ఆత్మ దిగి వచ్చుట వారి మీద దిగటం నువ్వు చూస్తావో ఆయనే అన్నాడు. లోకరక్షకుడు, పాప విమోచకుడు. ఈ 2-3 అధ్యాయాలు గమనిస్తే చాలా మంచి విషయాలు అక్కడ రాయబడుతున్నాయి. మొదటి అధ్యాయంలో ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు, యోహాను అన్నాడు. కనుక ఈయన ఎలాంటి వాడు ఏంటి ఆయన ఎరగనే ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఆయన వెంబడించి ఆ సమాచారం మొత్తము డీటెయిల్గా మీరు తెలుసుకొని నాకు చెప్పండి అని 2 శిష్యులను పంపారు. వాళ్ళు యేసు ప్రభువును అనుసరిస్తూ ఉన్నారు. ఎక్కడుంటాడు, ఏం కథ. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయనను గమనిస్తున్నారు అన్నది వారిద్దరిని పిలిచాడు. మీరు ఏమి ఎతుకుతున్నారు, నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు, రబ్బీ అనే మాట అక్కడ వాడారు. కనుక బోధకుడా అనే అర్థం అని కూడా చెప్పబడుతుంది. కానీ గమనించాలి, వాళ్ళు ఆ సమయం ఈ మాటలు ఎందుకు తెలియచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే, వాళ్ళు ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు రమారమి 4 గంటల వేళ ఆయను అని రాయబడింది. అంటే రాత్రి వాళ్ళు ఉపదేశాన్ని విని ప్రయాణమై వారు నివసించే చోటికి వాళ్ళు వచ్చి, ఇదిగో నేను ఇక్కడ కాపురం ఉంటున్నా మీరు చూడు అన్నప్పుడు టైం ఎంత తెలుసా, 4 అవుతుందంట. 4 గంటలప్పుడు ఎక్కువ జామ్ అయ్యి మనము గమనించాలి. దేవుని సన్నిధి ఇంకా వారి అనుభవంలో చాలా ఇంకా మంచి మాటలు రాయబడ్డాయి. ఆ వెంబడించిన 2 అక్కడ మనము గమనిస్తే గాన సీమోన్తో అంటున్న మాటలు, ఆంధ్రయ్య మెస్సయ్యాను మేము కనుగొంటిమి అంటున్నాడు.
ఈ ఉపవాస దినాల్లో శ్రేష్టమైంది ఏంటి అంటే, మన ఉపవాసము ఆత్మ దిగి వచ్చే రీతిగా, మనల్ని దర్శించే రీతిగా ఉండాలి. రెండో మాట ఏంటిది అంటే, మెస్సయ్యాను కనుగొనే ఉపవాస జీవితంగా ఉండాలి. అంటే ఉపవాస దినము, ఆ ఉపవాసం ఉంటున్న ఆ అనుభవములో మనము మెస్సయ్యాను కనుగొనే రీతిగా ఉంటే మనకు ఎంతో మేలు, ఆశీర్వాదం. గమనించాలి. అక్కడ ఇంకొక బలమైన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. నీవు దేవుని కుమారుడవు. నతనీయేలు అంటున్న మాటలను కూడా మనం గమనించాలి. ఉపవాసంలో మనం గుర్తించాల్సిన అంశాలు ఇవి. ఒకటి, ఆత్మ మన మీద దిగి వచ్చే రీతిగా ఉండగలిగిన ఉపవాసము. రెండోది, మెస్సయ్యాను కనుగొనగలిగిన ఉపవాసము మనం నెరవేర్చాలి. మూడవదిగా, నీవు దేవుని కుమారుడవు అని ఒప్పుకోగలిగిన ఆ ఉపవాస దినాల్లోని ఆ ఉపవాస అనుభవం అంత శ్రేష్టమైనదిగా ఉండాలి. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాడు అంటే, నువ్వు ఆకాశము తెరవబోట చూతువు మనుష్య కుమారుని మీదుగా దేవుని దూతలు ఎక్కుట దిగుటను చూస్తావు అంటున్నాడు. గమనించాలి, ఈ అనుభవము ఎక్కడ జరిగింది అంటే, నిచ్చెన మాదిరిగా ఉండి ఎక్కడము దిగడము, ఎక్కడ తలగడగా పెట్టుకున్నాడు యాకోబు. ఒక రాయిని తలగడగా పెట్టుకున్నాడు. ఆ చోటు నుంచి ఆకాశం పైకి దేవుని దూతలు ఎక్కి దిగడము అక్కడ గమనించాలి. ఆ స్థలం మందిరం అయింది. ఆ స్థలమే యెరూషలేం దేవాలయం. ఇది పరలోకపు గవిని అని రాయబడి ఉంది ఆదికాండంలో. కానీ ఈ దినము ఉపవాస దినము. నీ హృదయము దేవుని యొక్క పరలోకపు గవిని, అంటే అది తెరవబడాలి. దేవుని యొక్క శక్తి పైనుంచి కిందికి ఆత్మరూపకమైనది. అది పరిశుద్ధాత్మగా నీ మీద దిగాలి. నీలోని నీతి న్యాయములు, దేవుని మహిమ అనేది పైకి ఎక్కాలి. పైకి ఎక్కేదేంది, దిగేదేంది అంటే అది. దేవదూతలు ఎక్కి దిగాయి. ఎక్కడ అది పరలోకపు గవిని అని చెప్పబడ్డది. ఇక్కడ ఈ హృదయము మనము గమనించాలి. అందుకనే ఇక్కడ రాసిన మాటలను మనం గాన గమనిస్తే గన జీవితము మనల్ని చాలా విషయాల్లో మనల్ని బాహాటంగా హెచ్చరిస్తూ ఉంటాయి. కానీ మనం పట్టించుకోకుండా ఉంటాం. కానీ యేసు ప్రభు చివరిగా ఒక విషయాన్ని మనం చూసుకుందాం. ఈ ఉపవాస దినంలోని శ్రేష్టమైన అనుభవము. ఉపవాస దినాల్లో 40 దినాలు ఉపవాసంలో మనం ఉంటున్న ఉపవాసాన్ని శ్రేష్టమైనదిగా తీర్చిదిద్దుకోవటం మనకు అవసరం. కనుక అక్కడ చెప్పబడుతున్నది ఏంటిది అంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టుడి 3 దినములలో లేపుదును అన్నాడు. అక్కడనే ఈ మాట చెప్పబడ్డది. హృదయము అనే దేవాలయం, శరీరము అనే దేవాలయం గురించి చెప్పబడుతుంది అనేది మనము గమనించాలి. కాబట్టి అక్కడ ఆ విషయాలు మనం గానే గమనిస్తే దేవుని కొరకు మన జీవితం అలా దాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఎలా తీర్చిదిద్దుకోవాలి అన్న మాట అక్కడ మనం గానే గమనిస్తే ఈ అంశం ఎక్కడ రాయబడి ఉంది అంటే 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. కనుక అక్కడ రాస్తున్న మాటలు 20వ వచనంలోని మాటలు. ఆ విషయాలు మనం గాన గమనిస్తే గాన 19వ వచనము 20వ వచనంలోని ఈ మాటలలో మనం గాన గమనిస్తే 19వ వచనం, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదునంట. ఇది కల్వరి శిలువ యాత్రలోని మరణ పునరుత్థానాలు అన్న
అనుభవంలోటివి. కనుక ఉపవాస దినం మనం ఎందుకు ఉండాలి అంటే లోకము క్రియలు అవి అన్నీ జయించగలగాలి. శరీర పునరుత్థానము ఆత్మ సంబంధమైనదిగా మలచబడాలి. అందుకనే ఈ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఏంటిదంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని రాయబడి. ఆత్మ సంబంధమైన జన్మగా మనము తీర్చిదిద్దబడాలి ఉపవాస దినాల్లో. అందుకనే అక్కడ ఏమంటున్నాడు అంటే నీవు ఎవరినైతే ఆత్మ దిగి వచ్చి చూస్తావో ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చును అని రాయబడింది. అంటే మనము నీటి బాప్తిసము, ఆత్మ బాప్తిసము, అది పరిశుద్ధాత్మలో బాప్తిసంగా మనం గమనించాలి. చివరిగా ఆ పునరుత్థానము అన్న అనుభవం అగ్ని బాప్తిసము మనము గమనించాలి. ఈ అనుభవాలలో ఈ ఉపవాసము అనే ఈ సందర్భంలో ఎన్ని శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదాలు, ఆత్మ నడిపింపు మనం పొందుకోగలము. అలాంటి జయపదమైన జీవితం, విజయ జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. అలా ప్రభువా నీవు నన్ను సంధించు, నీ సన్నిధి దేవుని కొరకు ఈ హృదయము దేవుని ఆలయమై ఉన్నది అని, దాన్ని ఎవడు పడగొట్టకూడదు, దాన్ని పాడు చేయకూడదు అని కొరింథీ పత్రికలో రాయబడింది. దాన్ని ఎవడైనా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అంటున్నాడు. అంటే దేవుడు ఏం ప్రేరేపిస్తున్నాడు అంటే శరీరం పడగొట్టబడుతుంది, కానీ తన రాకడలో తన యొక్క ప్రపంచ పునరుత్థానంలో అది లేపబడుతుంది పునరుత్థాన శక్తితో. ఆ లేపబడే క్వాలిఫికేషను ఆత్మ దిగి వచ్చుట, అది పరిశుద్ధాత్మలో బాప్తిసంగా మలచబడాలి. అది శరీరము మహిమ శరీరంగా మార్చబడటమే అగ్ని బాప్తిసం. కనుక పునరుత్థాన శక్తి, పునరుత్థాన అనుభవంలో మనం ఉండాలి. అలాంటిదిగా మన ఉపవాస దినాలు మనం నెరవేర్చగలిగితే అలాంటి ఆశీర్వాదాలు పొందుకునే రీతిగా నన్ను చేయి ప్రభువా అన్నప్పుడు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడా, సర్వశక్తి మికిల్ దయ ప్రేమ గొప్పకానికి రంగాలైన నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. వాక్యాహారం చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. వాక్యం వింటున్న బిడలు, వీక్షిస్తున్న బిడలు నా హృదయాల్లో జీవము ఫలించులాగున విని గ్రహించి నెరవేర్చు బిడలుగా తీర్చిదిద్దండి. నీ సన్నిధి నాతో మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు. నేను వాక్యపు వెలుగులలో జీవితాలను, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపును నేను జ్ఞానంలో ప్రకాశింప చేసుకుంటానికి సహాయం దయచేయండి. విని విడిచిపెట్టువారు కాక ఆత్మలో బాప్తిసం, పరిశుద్ధాత్మలో బాప్తిసము. నేను ఎరగనై ఉంటిని కానీ బాప్తిసం ఇచ్చినప్పుడు ఎవరి మీద ఆత్మ వాలునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చినందుకు సెలవిచ్చిన రీతిగా నీటి బాప్తిసంలో మేము పొందుతున్న నాయన శ్రేష్టమైన మరణ పునరుత్థానాల అనుభవములో శరీరం క్రీస్తు దేవుని ఆలయముగా వర్ధిల్లటానికి మీ కృపను అనుగ్రహించండి. అది శరీర జీవితమును దాని పడగొట్టినను అది మహిమ శరీరంగా ఎత్తబట్టడానికి, లేపబట్టడానికి నాయన నీ కృపను, అలాంటి ఈ శ్రేష్టమైన అనుభవమును, ఆశీర్వాదమును, వాగ్దానమును పొందుకునేదిగా ఉపవాస దినాలు అలాంటి రీతిగా నెరవేర్చుకోవటానికి నీ కృపను అనుగ్రహించండి. నీ సన్నిధి బిడల తలంపు, క్రియ, ఆలోచన నడిపింపంతట్లో తోడండి. పరిపూర్ణులు సంపూర్ణులుగా చేయనట్టు నీ కృపను అనుగ్రహించండి. నేను వాక్యారం చతుర్థిపరిచినందుకు అందరూ బట్టి కృతజ్ఞతలు. నీ సన్నిధి నేను
ఆశ కలిగిన ప్రాణం పరలోక ఆహారం ఆశీర్వాదించండి. ప్రతి బిడ్డను మీరు దర్శించి దేవుడు అయినావు. కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, ప్రలాపిస్తున్న బిడ్డలు, మాకు దిక్కెవరు అంటున్న బిడ్డలు నాయన స్వస్థపరచంటున్న బిడ్డలు, కన్నీళ్లలో నాయన నిన్ను సమీపిస్తున్న దేవుడు, కన్నీళ్లు దాటిపోని దేవుడు, ప్రార్థన దాటిపోని దేవుడు ప్రభువా నీ సన్నిధి బిడ్డలతో కూడా ఉంచండి. యెహోవా ఉన్నతమైన దేవుడని నేను అనువాడనున్నవాడని నేను రోషం కలిగిన దేవుడని నేనే నీ దేవుడనని సెలవిచ్చిన దేవుడు నీ కృతజ్ఞతలు ప్రభువా స్తోత్రాలు. ప్రార్థనా దినం, ఉపవాస దినం, యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దయించి అగ్ని ఆత్మ వాక్కు దర్శిస్తున్నాం ప్రభువా. ప్రతి బిడ్డను దర్శించండి, దీవించి ఆశీర్వదించండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, సమకూడి మేలు జరిగించండి, అవసరతలు అక్కర్లు తీర్చండి, ఇరుగుల ఇబ్బందులను తీసివేయండి. నేను వాక్ చేత, ఆత్మ చేత, ఆధ్యాత్మిక నడిపింపు చేత, విజయం చేత, ఆశీర్వాదాల చేత నేను కృతజ్ఞత కలిగి నిన్ను మహిమపరిచే బిడలుగా తీర్చిదిద్దండి ప్రభువా. విని విడిచిపెట్టి కృతజ్ఞత లేని వారిగా కాక ప్రభువా, ఆశీర్వాదాలు పొందుకొని నాయన దేవుని మహిమపరచని బిడలుగా నాయన కాక ప్రభువా నీ సన్నిధి నాయన విజయం పొందిన చేచితం అంతం వరకు విశ్వాసం కాపాడుకొని నీ కుమారులు కుమార్తెలుగా భూమిని పరలోకమును స్వతంత్రించుకునే నాయన ఆ యొక్క పునరుత్థాన శక్తుల వర్ధుల బిడలుగా జ్ఞాపకం చేసుకోరండి. ఈ సన్నిధి బిడలతో కూడా ఉంచండి. విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతులని కష్టార్థం, తలంపు క్రియ, ఆలోచన నడిపి పంతట్లో తోడండి. అడుగుల సమయం, తలంపు క్రియ, ఆలోచన నడిపి చేతులని కష్టార్థం ఆయన ఆశీర్వదించండి, దీవించండి, సమకూడు మేలు జరిగించండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగూ తిరిగి సమీపించి మహిమపరచ పర్యంతం సమకూడు మేలు జరిగించండి, విజయాలు నడిపించండి, సైసంఖ్యలో చేర్చండి, దీవించి ఆశీర్వదించండి. జ్ఞానాన్ని కాపుదల్లో భద్రపరచండి, క్షమించండి, దీవించి ఆశీర్వదించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులే చెప్దాం, ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు, నీటి కాపుదల, దేవుని ఆశీర్వాదం సుధాకాలం. వాక్యం విని గ్రహించి నెరవేర్చు ప్రతి బిడ్డకు దేవుని కృపకు తమ హృదయాలు ఆలయాలుగా లోకంలో పరిశుద్ధాత్మ అనుభవములో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందగలిగిన నీ బిడ్డలుగా నేను నిలుచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడెండును గాక. ఆమేన్. చేతులు చెప్తాం, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందిన ఆహారం మా దయచేయండి, మా నస్తులను మేము క్షమించున్న ప్రకారం అరుణములు క్షమించుము, శోధనలోకి తెక్కిని తప్పించు, ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చు ప్రతి బిడ్డకు అడుగుల సమయం, తలంపు క్రియ, ఆలోచన పంతుట్లో తోడేను గాక. ఆమేన్. సెలవు కీర్తనతో ఆరాధన ముగించుకున్నాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. హిమహిమీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమవశంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దేవుని సన్నిధి గాక, సంరక్షించి సైజంకుల చర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ కృపాల్ సేవా పక్షంగాను, అంశదాలయ పక్షంగాను మీకందరికీ ప్రభుపేరట వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
అందరికీ వందనాలు. హల్లెలూయా.